కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా జమ్మికుంట పట్టణంలో రేపు అనగా బుధవారం రోజున అన్ని వర్గాల వ్యాపారస్తులు కిరాణం, బట్టల, మెడికల్, ఫర్టిలైజర్ షాపులు మరియు ఇతర వ్యాపారులు తమ ఆలోచనతో జమ్మికుంట బంద్కు పిలుపునివ్వడం జరిగింది. మరియు దేవాలయాల కమిటీ అధ్యక్షులు అయ్యప్ప స్వాములు, హనుమాన్ స్వాములు మరియు హిందూ బంధువులు మరియు స్కూల్, కాలేజీ యాజమానులు అధిక సంఖ్యలో హాజరై ఈ బంద్ను విజయవంతం చేయగలరని కోరుతున్నాము. వాతావరణాన్ని మనం డిస్టర్బ్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి మైనార్టీ ఉన్నటువంటి పెద్ద మొత్తంలో ఉన్నటువంటి మన హిందువులను వాళ్ళకి చేస్తున్నటువంటి అఘాయిత్యాలు మనం చూస్తే గుండెలు తక్కుపోతుంది. చాలా బాధాకరం. మనం అప్పుడు బంగ్లాదేశ్ విడిపోయేటప్పుడు మనం వాళ్ళు హిందువుల, ముస్లింల, క్రిస్టియన్స్, మైనార్టీ ఏది ఆలోచించకుండా మనతో పాటు ఉండేటువంటి మానవులు అనేటువంటి ఏకృత ఆలోచనతో వాళ్ళ మెజారిటీ పీపుల్ ముస్లిమ్స్ అయినప్పుడు కూడా మనం అలా ఆలోచించకుండా వాళ్ళ పట్టుబడ్డ అవస్థలకు పాకిస్తాన్ నుంచి వాళ్ళ జాతీయ గురించి కావాలన్నట్టు ఏకైక ఆలోచనతో మన గవర్నమెంట్ చేస్తే ఇవాళ మన మెజారిటీ మన ఇక్కడ ఎంత మెజారిటీ ఉన్నప్పటికీ కూడా సంయమనం పాటిస్తూ పక్కన జరుగుతున్నటువంటి దేశంలో మన హిందువులుగా జరుగుతున్నటువంటి అఘాయిత్యాలను చూస్తూ మౌనంగా చూసేటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఇప్పటికి కూడా మన ఇండియన్ గవర్నమెంట్ కూడా చాలా ఓర్పుగా చూస్తున్నది. ఏమైనప్పుడు కూడా దేశాల మధ్య ఉండేటువంటి రిలేషన్స్ ఒక రకంగా ఉంటాయి. కానీ నిరసనగా మనందరం కూడా తప్పకుండా అక్కడ మన హిందువుల జరుగుతున్నటువంటి అలాగే ఇతర మైనారిటీలకు జరుగుతున్నటువంటి అఘాయిత్యాలకు నిరసనగా మనం కూడా స్పందించేటువంటి అవసరం ఉన్నది. అలాగే అన్నవాళ్ళు రేపు జమ్మికుంటలో బంద్ పాటిద్దామనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి కానీ తప్పకుండా అయ్యప్పను మనందరం కూడా సంఘీభావం తెలియజేస్తూ మనవంతగా కూడా లోకల్లో మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అన్నవాళ్ళు మ్యాక్సిమం డేటాతోటి ప్రతి వ్యవస్థకు కూడా నిర్వహిస్తారు. అయ్యప్పలో మనందరం కూడా నేను జరిగిపోయే బంద్కు సంపూర్ణ సహకారాలు అందిస్తామని చెప్పి మీ అందరి తరఫున, ఆలయ కమిటీ తరఫున, గురుసాముల తరఫున మనం అన్నవాళ్ళకు మాట ఇస్తున్నాం. టైమింగ్ ఎప్పుడు? నేను మాట్లాడాను. అయితే ఒకటి ఏంటంటే ప్రతి షాప్ ఇవ్వాలి ఇన్ఫర్మేషన్ పోవాలి. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎందుకంటే రేపు మళ్ళీ వ్యాన్ పేరు ఇస్తారని ఒకళ్ళు అంటారు. అంటే కస్టమర్ ఎందుకన్నాడు మళ్ళీ ఫాలోఅప్లు ఉన్నాయి. చెప్పినాం కానీ మరి అందరికి మెసేజ్ చేద్దాం. వీలైతే మనం తేడా ఉంటే ఒకసారి రోడ్ ఎంబడి పోకుండా చెప్తే బెటర్. ఇంకా నువ్వు తీసుడు మళ్ళీ మనోళ్ళు తీస్తారు, మందులు పెడతారు, అట్లా కాకుండా సక్సెస్ అయ్యేటట్టు 100% అందరికీ ఇన్ఫర్మేషన్ స్వాగతం. అందరికీ బంగ్లాదేశ్లో జరుగుతున్న అరాచకాలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అందరూ నిరసన తెలుపుతూ స్వాములకు మాలేసుకున్నారు. మీరందరూ కూడా సహకరించాలని చెప్పి వీళ్ళందరూ వేడుకోవడం కోసం వచ్చినాం. ఎందుకంటే ఇక్కడ ఏ ప్రజలు కానీ, ఏ మతం కానీ, ఏ కులం కానీ ఎవరి మీద అరాచకం జరిగినా అది ప్రజల మీద దాడి జరిగిన దాన్ని ప్రతి ఒక్కరం ఖండించాల్సిందే. మనగా అక్కడ మెజార్టీ ఉండొచ్చు, మెజార్టీ ఉండొచ్చు, అది మన మీద జరిగిన దాడిగానే మనం చేసుకోవాలి తప్పితే ప్రజల మీద దానికి ఖండించాల్సిందే చూడడానికి కోసం మీ మద్దతు కోసం వచ్చినాం. మీరు ఇంతవరకు ఏంటంటే కిరాణా వర్తక సంఘం వాళ్ళందరికీ అందిస్తున్నాం. హోటల్ వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. స్కూళ్ళకు కూడా అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. రేపు వ్యాన్ పంపించ కూడా అందరికీ మనం కూడా ఒక గంట 2 గంటలు జస్ట్ రోడ్డు మీద ఒక 2 రౌండ్ తిరిగితే వాళ్ళ తర్వాత 11-12 నిమిషాలు తీసుకున్నా మనం చేసేది. జమ్మికుంటలో కూడా ఈ వాతావరణం ఉంది, ఇంటికి అంతా ఐక్యతతో ఉండడం అనేది చూపించడం కోసం మనం అందరం కూడా కలిసినట్టు ఒక 2 రౌండ్ తిరగడానికి 1 గంట 2 గంటల టైం ఇవ్వాలని అందరినీ ప్రత్యేకంగా వేడుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొనడం చెప్పి పెద్ద అయితే గాంధీ ఈరోజు జమ్మికుంట పట్టణంలోని అన్ని వ్యాపార వర్గాల సమాలోచనతో రేపు జమ్మికుంట బంద్ పిలుపుని ఇవ్వడం జరిగింది.
దానికి కారణం కూడా బంగ్లాదేశ్లో ఈ వారం రోజుల సంది జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని అక్కడి హిందూ మైనార్టీలుగా వాళ్ళందరి మీద అణచివేత ధోరణితో అక్కడి ప్రభుత్వం చేస్తున్న మారణకాండకు నిరసనగా జమ్మికుంట బంద్ పిలుపుగా నిర్ణయించడం జరిగింది. దానికి అన్ని వర్గాల ప్రజలు సహకరించి రేపు బంద్ పిలుపులో పాల్గొని జయప్రదం చేయగలరని కోరుతున్నాను.